తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు. కేంద్ర కార్యాలయం ఎదురుగా ఉన్న కోటి సంతకాల వాహనాలను పరిశీలించనున్న వైఎస్ఆర్సీపీ నేతలు. 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని హీరో, గతంలో కరిష్మా కపూర్ తో లవ్. మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు. కాంగ్రెస్ పార్టీ నరేగా పేరు మార్చినందుకు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ గారు వారు కలగన్నటువంటి ఒక స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం, రామరాజ్యం, ఈ రెండిటిని కలిపి విబిజీ రామ్జీ ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. నరేగాలో అంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ వారు ప్రజలకు చెప్పాలి, వారు 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అధికారంలో కేవలము వాళ్ళు 1,00,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. కానీ ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నరేగా కింద 8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. వాళ్ళు 1,00,000 కోట్లు పెడితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 10 ఏళ్లలో 8 కోట్లు మాత్రం 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. నరేగాని సరైన పద్ధతిలో ప్రజల ముందు తీసుకుపోవడంలో బీజేపీ ప్రభుత్వం చేయిందాను, బీజేపీ ప్రభుత్వం చేసింది. కానీ ఈరోజు దాన్ని ఒక మార్చి దాంట్లో ఫండ్స్ పెంచి దాని యొక్క స్కోప్ పెంచడం జరిగింది. ఎక్కువ మందికి లబ్ధి చెందాలి, ఎక్కువ రోజులు రావాలి. దాంట్లోని 100 రోజుల నుంచి నరేగాలో ఉన్నటువంటి ఒక రోజుల్ని 125 రోజులుగా మార్చింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా. నరేగా కార్యక్రమాన్ని మేము మార్చామని అంటున్న మహాత్మా గాంధీ, అరే దీంట్లో రామ్ పేరు ఉంది, రామరాజ్యం అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పుకుంటే మేమంతా గాంధీ గారి సిస్టమ్ అంటే మీరు చెప్పండి, రామ్ ఉంటే తప్పేముంది? మీకు రామ్ ఉన్నందుకు ఆబ్జెక్షన్, మీకు రామ్ ఉన్నందుకు మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈరోజు నరేగా కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం పక్కకు పెట్టలేదు. దాన్ని ఇంకా బాగు చేసి దాన్ని పెంచి స్కోప్ పెంచి నిధులు పెంచి నరేగాలో ఉన్న మినిమం గ్యారంటీ డేస్, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ 100 డేస్ ఉంటే 125 చేసి ఈరోజు ప్రజలకు మంచి చేసే ప్రయత్నం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం చేస్తాను. దాని మీద కూడా వీళ్ళు అభ్యంతరం తెలుపుతాను. దాని మీద అభ్యంతరం తెలుపుతూ ప్రజలకు తప్పుదారి పట్టిస్తాను. ఈరోజు కేవలం ఈ యొక్క కొత్త పథకంలో రామ్ అనే పేరు ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇంకా అల్లానో ఇంకేదైనా పేరు ఉంటుండే వాళ్ళు అపోజ్ చేయకపోతుండే. కేవలం రామ్ ఉంది కాబట్టి వాళ్ళు అపోజ్ చేస్తాను. ప్రజలకు మంచి జరుగుతుంది, బీద వాళ్ళకు మంచి జరుగుతుంది. వికసిత భారత్ గ్రామీణ రోజ్గార్ యోజనలో సంబంధించినటువంటి ఒక ఏదైతే విబిజీ రామ్జీ కార్యక్రమం ఉందో ఇది భారతదేశంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి జరగబోతుందనే విషయాన్ని వాళ్ళు గుర్తించాలి. రెండో విషయం వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఎంత అబద్ధాలు దిగజారుతుందంటే, నేషనల్ హెరాల్డ్ కేసులో అంట సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వాళ్ళు తప్పు పట్టలేదట. వాళ్ళకి బెయిల్లో ఉన్నారండి, వాళ్ళు కేసు కంప్లీట్ కాలే. వాళ్ళు ఎందుకు అబద్ధాలు ప్రచారం చేసి అర్థం కాదే. బీజేపీ ఆఫీస్ ముందు దారుణాలు చేస్తారన్న. తాడపల్లి కేంద్ర కార్యాలయం ఎదురుగా ఉన్న కోటి సంతకాల వాహనాలను సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేళ్ల ఆపిరెడ్డి గారు పరిశీలించి అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. సిపిఐ విధానంలో మేము అప్పచెప్తున్నాం అన్నాడు. బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కన్స్ట్రక్షన్ పూర్తి చేయకపోతే కేవలం ప్రణాళిక పరంగానే ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటే, అయ్యా మేము అది చేయలేము, ఎందుకంటే అది కష్టము, ఏదో చెప్పొచ్చు, నువ్వు సాకులు చెప్పచ్చు. నీకు 5 కాలేజీలు పూర్తి చేశాడుగా, అడ్మిషన్లు జరిగాయి, కంటిన్యూస్ నడుస్తున్నాయి. ఇంకో 2 ఇంకా పూర్తి చేశాడు, ఇంకో 3 ఫైనల్. అంటే 10 కాలేజీలు ఆల్మోస్ట్ అయిపోయాయి. నువ్వు ఎందుకు ఆపాల్సి వచ్చింది? కొన్ని ఫైనాన్షియల్ క్లోజర్, ఫైనాన్షియల్కి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలనేది కూడా ఏర్పాట్లు చేశారు. నీకు కావాల్సిన మనసు ఉండాలి. ఆ మనసు ఈయనకు లేదు. దానివల్ల ఏం చేశాడు? పీపీఐపీ అనేది అత్యుత్తమమైంది అని అంటున్నాడు. ఈరోజు కూడా దాని మీద మాట్లాడినట్టున్నాడు ఆయన చేసి. ఎక్కడైనా ఒకటే, ప్రైవేటు ఎవరైనా సరే, ఆయన తన హెరిటేజ్ అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు
ఉచితంగా చేయడానికైతే చేస్తారా? నిజంగా చేసేవాళ్ళు ఎవరన్నా ధర్మాత్ములు ఉంటే, వాళ్ళ డీప్ పాకెట్స్ అంటే కావాల్సినంత ఆస్తుల్ని బాగా సంపాదించి సర్ప్లస్ ఉంటే పెట్టేవి ఉన్నాయి, చారిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. బట్ వాళ్ళు సొంతంగా పెడుతున్నారు. నీ హాస్పిటల్ మేనేజ్మెంటో లేక అక్కడ వచ్చి అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడమో అవుట్ సోర్సింగ్ లాగానో వచ్చి ఒక హౌస్ కీపింగ్ కదా అవుట్ సోర్సింగ్ వచ్చినట్టు ఎవరు చేయట్లా. ఇంకెవరు వస్తారంటే వాడు రూపాయి పెట్టకుండా లేదా రూపాయి పెట్టి 10 రూపాయలు ఎట్లా, 20 రూపాయలు ఎట్లా, 50 రూపాయలు ఎట్లా సంపాదించాలనేది వస్తారు. స్కామ్ అది, మామూలు ఇది కాదు ఇప్పుడు ఏం చేస్తున్నది. ఇది దాన్ని తను ఏదైనా చెప్పచ్చు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి. మళ్ళీ ఈరోజు కూడా అదే అంటున్నాడు. ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చూస్తారని జనం చెవుల్లో ఎట్లా ఇంకా పూలు పెట్టగలని ఎట్లా అనుకుంటున్నాడు అర్థం కావట్లా. కానీ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చాక ఈ 2 నెలల్లో వచ్చిన రెస్పాన్స్ చూశాకైనా ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆయన ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లా. 1,000 సంతకాలకు పిలుపు ఇచ్చి అక్టోబర్లో ఇస్తే ప్రతి ఒక్కరికి తెలుసు, విత్ రికార్డు అందరికీ తెలుసు జనం లేకపోతే ఎట్లా స్పందన వస్తుందని. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రెఫరెండం లాగా బహుశా హిస్టరీలో, అట్లీస్ట్ ఇటీవల హిస్టరీలో మనకైతే ఫస్టే. ఎందుకంటే ఏపీ చీలిన తర్వాత ఇది ఫస్టే. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి 80sలో ఎప్పుడో అన్నారు కానీ జరిగింది. కానీ ఇంత పకడ్బందీగా ఇప్పుడు కూడా మీరు మీడియా వాళ్ళు కూడా చూపించాం మీకు కూడా. ప్రతి చోట జనంలోకి వెళ్ళి అయ్యా మీరు ఎవరెవరైతే దీన్ని వ్యతిరేకిస్తారో సంతకాలు చేయండి అంటే మేము చేస్తామని ముందుకు వచ్చి చేశారు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు. దాంట్లో అందరూ ఉన్నారు, ఏమంతా పేదలే కాదు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఉన్నారు, సమసమాజం కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ఇన్ఈక్వాలిటీస్ తగ్గితే చాలు, వైద్యం ఇంత కాస్ట్లీ తట్టుకోలేమనేది ఉన్నారు. బాలీవుడ్ లో అందం, ఫిట్నెస్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ దివంగత నటుడు వినోద్ ఖన్నా కుమారుడైన అక్షయ్ ఖన్నా మాత్రం ఇందుకు భిన్నం. 19 ఏళ్లకే బట్టతల సమస్యతో బాధపడిన తన నటననే నమ్ముకొని పరిశ్రమలో నిలదొక్కున్నారు. తాజాగా చాబా, దురంధర్ చిత్రాలతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. కెరీర్ ప్రారంభంలోనే అక్షయ్ ఖన్నా తీవ్రమైన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొన్నారు. 19 ఏళ్లకే తలపై జుట్టు పలచబడడంతో సినిమా అవకాశాలు వస్తాయో రావో అని తీవ్రంగా ఆందోళన చెందారు. ఆ సమయంలో లుక్ అంటే టాలెంట్ తోనే నెగ్గుకు రావాలని నిర్ణయించుకున్నారు. తండ్రి వినోద్ ఖన్నా నిర్మించి నటించిన హిమాలయ పుత్ర చిత్రంతో అక్షయ్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అయితే ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన బోర్డర్ చిత్రం ఆయన కెరీర్ కు గట్టి పునాది వేసింది. ఈ సినిమా తర్వాత అక్షయ్ వెన్నుదిరిగి చూసుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దిల్ చాహ్తా హై, హమ్రాజ్, రేస్, దృశ్యం 2 వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సుమారు 3 ఏళ్ల విరామం తర్వాత చావాలో ఔరంగజేబు పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా దురంధర్ చిత్రంతో అతడి పేరు మరోసారి ఘనంగా వినిపించింది. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే అక్షయ్ ఖన్నా లైమ్ లైట్ కు, పార్టీలకు దూరంగా ఉంటారు. 50 ఏళ్లు వచ్చినా ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు. గతంలో నటి కరిష్మా కపూర్ తో ప్రేమలో ఉన్నప్పటికీ అది పెళ్లి వరకు వెళ్లలేదు. 28 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో అక్షయ్ సుమారు 167 కోట్ల ఆస్తిని కూడబెట్టినట్లు అంచనా. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చుతూ మోదీ ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ మేరకు ఎన్ఎస్యుఐ అధ్యక్షులు దాసరి విజయ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యుఐ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన చౌరస్తాలోని గాంధీ విగ్రహం ముందు బైఠాయించి దేశ్ కో బచావో, మోడీకి హటావో 100 రోజుల జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలంటూ నినాదించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, దాసరి విజయ్ మాట్లాడారు. భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం, కనీస జీవన ఉపాధి కోసం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టి, ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టి జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పెడితే, ఈ రోజు మహాత్మా గాంధీని బయట గొప్పగా మాట్లాడుతున్న ఈ మోడీ ప్రభుత్వం ఈ రోజు దేశంలో ఆయన పేరే లేకుండా చేసేటందుకు కుట్రవన్నీ ఈ రోజు వీబీ
జీరామ్జీ అనే పేరు మీద కొత్తగా జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించి ఆయన పేరు పెట్టేందుకు నిన్న బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. బీజేపీ నాయకులందరూ గాంధీ వారసులు కాదు, గాడ్సే వారసులు అనేందుకు నిదర్శనం నిన్న పార్లమెంట్ లో వాళ్ళు ప్రవేశపెట్టిన బిల్లు అనేది ఈ రోజు ఈ దేశ ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్వర్డ్ పీపుల్ అంతా కూడా ఈ రోజు వాళ్ళందరినీ దూరం కొట్టేందుకు కేవలం అగ్రవర్ణాలను దగ్గర వేసుకునేందుకు మాత్రమే ఈ అమిత్ షా మాటలు విని ఈ రోజు కేంద్రంలో ఉన్న మోదీ ఈ రోజు మహాత్మా గాంధీ పేరును పూర్తిగా తొలగించి దేశ ప్రజలు ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసి అహింసా పద్ధతిలో స్వాతంత్రం సంపాదించిన మహాత్మా గాంధీ పేరునే తొలగించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్న సంగతి ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఇది ఒక్కటే కాకుండా మళ్ళీ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతా ఉన్నది. ఇదంతా దేశంలో ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలందరూ గమనించి రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గిట్ట బొంద పెట్టకపోతే మళ్ళీ అగ్రవర్ణాల ఆధిపత్యం వచ్చేసి మళ్ళీ వెనకటి 80-79 దశకంలో ఉన్న పరిస్థితులు పునరావృతమయ్యే పరిస్థితులు ఉన్నది కనుక ప్రజలందరూ కూడా గమనించి ఈ బిల్లును వ్యతిరేకించి ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం ఉన్నదో మహాత్మా గాంధీ పేరును యథావిధిగా కొనసాగించే వరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు దానిలో భాగంగా మా ఎన్ఎస్సీ అధ్యక్షుడు విజయ్ నేతృత్వంలో ఇక్కడ మహాత్మా గాంధీ దగ్గర ఈ రోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు నిరంతరం ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద అమీన్పూర్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు బాధితులు ఆందోళనకు దిగారు. తాము 1985లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములపై ఇప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు విస్తరించిందని అధికారులు చెబుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా 98 ఎకరాల పరిధిలో మాత్రమే ఉన్న అమీన్పూర్ చెరువు చుట్టుపక్కల పరిశ్రమల నుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు చెరువులో కలవడంతో క్రమంగా 450 ఎకరాల వరకు విస్తరించిందని బాధితులు ఆరోపించారు. మీడియా మిత్రులకు మరియు ప్రభుత్వ పెద్దలకి మా అసోసియేషన్ తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా సమస్య ఏంటంటే ముఖ్యమైనది అమీన్పూర్ పెద్ద చెరువు. దాని ఒరిజినల్ గా ఉన్నది 1950-1970 మ్యాప్ల ప్రకారం, విలేజ్ మ్యాప్ల ప్రకారంగా 93.15 ఎకరాలుగా ఉన్న చెరువుని గత ప్రభుత్వం వారు తర్వాత ఈ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కలిపి దాన్ని ఎత్తు పెంచి నీళ్లు పోయే అవకాశాలు లేకుండా అవుట్లెట్స్ అన్ని మూసేసి లోపలికి వచ్చే అక్కడ వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు మరియు అన్ని ఇండస్ట్రీలో వచ్చే డ్రైనేజ్ వాటర్ అన్నింటిని అందులో కలిపేసేసి బ్యాక్ వాటర్ కింద అసలు అవుట్లెట్స్ మొత్తం క్లోజ్ చేసి ఇన్లెట్ మాత్రం రోజు ఒక క్యూసెక్ వాటర్ డ్రైన్ వాటర్ వస్తుంది. దానివల్ల మా చెరువుని దాదాపు 93.5 ఎకరాలుగా ఉండాల్సిన చెరువుని 450 ఎకరాల కింద విస్తరించడం జరిగింది. ఈ ప్లాట్ ఉన్న వాళ్ళందరూ పట్టాదారులు, ఎవరి స్థలాలు తీసుకుని కాదు, అన్ని పక్కా రిజిస్టర్డ్ డాక్యుమెంటేషన్. 1985 నుంచి దాదాపు ఎంతో మంది కొనుగోలు. మాకు ఇక్కడ ఒక ఇల్లు కట్టుకునే అవకాశం లేకుండా, మాకు ఏ రకమైన అవకాశాలు లేకుండా చేశారు. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగనాథ్ గారి హైడ్రా ద్వారా మాకు ఈ సమస్యకు ఆయన చక్కటి హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాము. గ్రామ పట్టాల ద్వారా 1950-1970 ప్రకారంగా గ్రామ పట్టాల ద్వారా ఎన్ఆర్ఎస్ఏ మ్యాప్ల ద్వారా మొత్తం చర్చ పరిశీలించి మొత్తం ఇదే రకంగా చర్చని రంగనాథ్ గారు 2-3 సార్లు విజిట్ చేసి పరిస్థితిని ఏంటంటే అవగాహన చేసుకుని సరైన న్యాయం చేస్తామని చెప్పారు. మాకు గుడ్ న్యూస్ చెప్పారు ఏంటంటే చెరువుని 93.15 ఎకరాల కింద పెంచో తగ్గించో మీకు న్యాయం చేస్తాము అని చెప్పి మాకు దాదాపు 6 నెలల క్రితం మాకు ఆయన హామీ ఇచ్చారు. అప్పటి నుంచి మేము ఆయన ఒక గట్టి నిర్ణయం శుభవార్త గురించి మేము ఎదురు చూస్తున్నాము. కానీ ఏమైతుంటే కొన్ని దుష్ట శక్తులు, కొన్ని ప్రభుత్వంలో ఉన్న కొన్ని అధికారులు మరి ఏం చేస్తున్నారో తెలియదు. మా సమస్యకు పరిష్కారం జరగకుండా ఎంతో సమస్యగా మాకు అడ్డుకాలు వేస్తున్నారు. మాలో చాలా మంది సీనియర్ సిటిజన్, మా పిల్లలకు 30 సంవత్సరాల నుంచి ఉన్న మా సమస్యకి పరిష్కారం లేక మా పిల్లలకి ఏమి ఇస్తున్నాము ఏం చేస్తున్నాము తెలియని గందరగోళ పరిస్థితుల్లో మా తర్వాత మేము దాన్ని పట్టించుకున్న నాదులు ఎక్కడ పోయారు. దయచేసి మాకు ఒకటే సీఎం ఆఫీస్లో మా ఫైల్ రంగనాథ్ గారు అన్ని కోణాల్లో పరిశీలించి అక్కడ ఇచ్చారు. కాబట్టి మాకు త్వరలో మాకు
న్యాయం చేయాలి. చెరువులో ఉన్న వ్యర్థ పదార్థాలతో నిండిన డ్రైన్ వాటర్ అవుట్లెట్ ద్వారా బయటకు పంపించేసి చెరువుని మీరు 93.15 ఎకరాలుగా కట్టడి చేసి అక్కడ ఇంకోటి పర్యావరణానికి కూడా ఎంతో అనవసరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రభుత్వ సీఎం గారు మీరు మా ముందు దయచేసి మా ఈ సమస్యకు ఖచ్చితమైన నిర్ణయం ప్రకటించండి. లేదు మా 3,000 ప్రత్యక్షంగా 3,000 మంది ప్లాట్ ఓనర్స్, పరోక్షంగా 5,000 మంది సఫర్ అవుతున్నారు. దాదాపు మా యొక్క జీవితంలో ఒక తరము ఎంతో నష్టపోయాము. ఇకనైనా మీరు దయచేసి మా సమస్యను పరిష్కరించండి. మేము దండం చెప్తున్నాం. ఇంతకంటే మేము చెప్పేది. నాచారంలోని షాహీ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో ధర్నా నిర్వహిస్తున్న కార్మికులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో షాహీ ఎక్స్పోర్ట్స్ కార్మికులు కల్వకుంట్ల కవితను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ షాహీ ఎక్స్పోర్ట్స్ లో మహిళా కార్మికులు చేస్తున్న ఆందోళన అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ధర్నా వల్ల మహిళలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా వారి ధైర్యం, పోరాట స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నారని తెలిపారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు వెనక్కి తగ్గొద్దని కార్మికులకు సూచించారు. నమస్కారం. ఈరోజు నాచారంలో ఉన్నటువంటి షాహీ ఎక్స్పోర్ట్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నటువంటి దాదాపు 2,500 మంది మహిళా కార్మికులు వాళ్ళకి అన్యాయం జరుగుతుందనేసి గత 15 రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కూడా దిగిరానటువంటి యాజమాన్యము, దాంతోపాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళ సమస్యల కోసము ఆలోచన చేయకపోవటము, సమస్యల పరిష్కారం కోసము షాహీ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మహిళా కార్మికులందరూ కూడా ఈరోజు కవితక్క గారిని కలవడానికి వచ్చి వాళ్ళ సమస్యలు విన్నవించుకుంటున్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. షాహీ ఎక్స్పోర్ట్స్లో మహిళలు ఏదైతే ధర్నా చేస్తున్నారో మా అందరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది. మీకు ఇబ్బంది అవుతుంది, 15 రోజుల నుంచి మీరు రోడ్ల మీద కూర్చుంటున్నారు, కానీ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం తెలంగాణలో ఉన్న మహిళలందరికీ ధైర్యం వచ్చే విధంగానే ఉన్నది. సో ఆ స్పిరిట్కి ముందు సల్యూట్ చేస్తూ ఉన్నాను. ఆ పోరాట పటిమని, ఆ స్ఫూర్తిని మాత్రం వదిలిపెట్టొద్దని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. రెండవది, మరి 15 రోజుల నుంచి 2,500 మంది ఆడబిడ్డలు రోడ్డు మీద కూర్చుంటే లేబర్ కమిషనర్ గారు ఎందుకు పట్టించుకుంటలేరు అన్న విషయం నాకు ఇంతవరకు అర్థమవుతలేదు. స్టేట్లో లేబర్ మినిస్టర్ గారు ఉన్నారు, వివేకన్న గారు ఉన్నారు, వారు కొంచెం ఆలోచన చేయాలి, వారు ఒక ప్రోయాక్టివ్ స్టెప్ తీసుకోవాలి. అంటే ఎక్కడ కూడా ప్రభుత్వంలో మంత్రులు స్పందిస్తలేరు అనడానికి షాహీ ఎక్స్పోర్ట్స్ ధర్నానే కరెక్ట్ నిదర్శనం. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను లేబర్ మినిస్టర్ గారిని, అట్లానే లేబర్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇష్యూ మీద మీరు మాట్లాడాలని. ఎందుకోసం కొట్లాడుతున్నారు ఈ మహిళలు అంటే ఒకటే మాట, దాదాపుగా 9 సంవత్సరాల పైచిలుకు నుంచి కూడా ఏదైతే జీతానికి జాయిన్ అయినరో ఇవాళ కూడా అదే జీతం వస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఆ ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నా కూడా కనీసం జీతభత్యాలలో మార్పు లేదు, డియర్నెస్ అలవెన్స్ లాంటిది లేదు, ఎటువంటి లేబర్ చట్టాలను కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భం లేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి న్యాయం ఆడబిడ్డల పక్షాన ఉంది కాబట్టి వాళ్ళు ఇవాళ కొట్లాడుతూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాము, లేబర్ కమిషనర్ గారు తక్షణం వెళ్ళి చర్యలు తీసుకోవాలి. ఈ 2-3 రోజుల్లో ప్రభుత్వంలో కదలిక రాకపోతే మాత్రం జాగృతి నుండి మేమందరం కూడా వచ్చి మీ దగ్గర కూర్చుంటాం, మీకు మద్దతు ఇస్తాం. మేము రావడమే కాదు, ఇంకా అందరినీ కూడా కూడగడతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అల్టిమేట్గా ఈ మొత్తం ఏవైతే లేబర్ కోడ్ చట్టాల్లో మార్పు వచ్చిందో ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్న సంఖ్యను చూసుకుంటే మీకు న్యాయం జరగాల్సిందే. ఇప్పుడున్న లేబర్ కోడ్ చట్టాల్లో అనేక మార్పులు తెచ్చినప్పటికీ 2,600 మంది అంటే పెద్ద సంఖ్య కాబట్టి మనకు న్యాయం జరగాల్సిందే. దానికోసం మేము మీ వెంట ఉండి ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. మా రూప్ సింగ్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఆయన కంప్లీట్గా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనకు అనువనువున కూడా మీ విషయాలన్నీ తెలుసుంటాయి. అవకాశం ఉంటే ఈరోజే మీతో పాటు తను వస్తారు. నేను రేపు ఎల్లుండి కొత్తగూడెం వెళ్తున్నాను, ఆ తర్వాత మాత్రం మీ దగ్గరకు వస్తాను. అంత లోపలే మీ సమస్య పరిష్కారం అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున 10 నుంచి సాయంత్రం 6 వరకు మీరు ఉంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వము, కార్మిక శాఖ మంత్రి గారు తక్షణమే స్పందించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గత ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక వ్యాఖ్యలు.
కీలక తీర్పు ఇచ్చారు. 5 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ఆయన బుధవారం తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయడానికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ తన తీర్పులో స్పష్టం చేశారు. వారు పార్టీ మారినట్లు నిర్దిష్ట ఆధారాలను పిటిషనర్లు సమర్పించలేకపోయారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ 5 ఎమ్మెల్యేలు సాంకేతికంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే కొనసాగుతున్నారని స్పీకర్ నిర్ధారించారు. ఈ తీర్పు బీఆర్ఎస్ వర్గాలకు ఊహించని షాక్ గా మారింది. కాగా ఇదే వ్యవహారంలో మరో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదని, అది కొనసాగుతుందని స్పీకర్ కార్యాలయం తెలిపింది. దానం, కడియం స్పీకర్ నోటీసులపై వివరణ ఇచ్చేందుకు సమయం కోరినట్లు తెలుస్తుంది. వారు సమాధానం ఇచ్చాక త్వరలోనే వాటిపై కూడా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు. కేంద్ర కార్యాలయం ఎదురుగా ఉన్న 1 కోటి సంతకాల వాహనాలను పరిశీలించనున్న వైఎస్ఆర్సీపీ నేతలు. 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకొని హీరో, గతంలో కరిష్మా కపూర్ తో లవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం.